హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పరువుకి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సేకరణాంశంగా మానవ శరీరం అవగాహన ఆరోగ్యం అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి. మానవ శరీరం అవగాహన ఆరోగ్యం. ఇక వినండి. మన శరీరంలోని భాగాల సంఖ్యను పరిశీలిస్తే ఎముకల సంఖ్య 206, కండరాల సంఖ్య 639, కిడ్నీల సంఖ్య 2, పాలదంతాల సంఖ్య 20, పక్కటెముకల సంఖ్య 24, 12 జతలవి. గుండెగది సంఖ్య 4, అతిపెద్ద ధమని బృహద్దమని. సాధారణ రక్తపోటు 120/80 mmHg. రక్తం pH 7.4. వెన్నెముక, ఆ వెన్నెముక కాలంలోని వెన్నుపూసల సంఖ్య 33, మెడలోని వెన్నుపూసల సంఖ్య 7, మధ్య చెవిలో ఎముకల సంఖ్య 6, ముఖంలోని ఎముకల సంఖ్య 14, పుర్రెలోని ఎముకల సంఖ్య 22, ఛాతీలోని ఎముకల సంఖ్య 25, చేతుల్లోని ఎముకల సంఖ్య 6, మానవ చేతిలోని కండరాల సంఖ్య 72, గుండెలోని పంపుల సంఖ్య 2, అతిపెద్ద అవయవం శరీరంలో చర్మం, అతిపెద్ద గ్రంథి కాలేయం, అతిపెద్ద కణం స్త్రీ అండం, అతి చిన్న కణం స్పెర్మ్, అతి చిన్న ఎముక స్టెప్స్ మధ్య చెవి. మొదటి మార్పిడి చేసిన అవయవం ఏమిటి? కిడ్నీ. చిన్న పేగు యొక్క సగటు పొడవు 7 మీటర్లు. అదే పెద్ద పేగు యొక్క సగటు పొడవు 1.5 మీటర్లు. ఇక నవజాత శిశువు యొక్క సగటు బరువు 3 కిలోలు. 1 నిమిషంలో పల్స్ రేటు 72 సార్లు కొట్టుకోవటం. సాధారణ శరీర ఉష్ణోగ్రత 37 సెంటీగ్రేడ్స్, 98.4 ఫారెన్హీట్. ఇక సగటు రక్త పరిమాణం ఎంతంటే 4 నుండి 5 లీటర్లు. జీవితకాలం ఎర్ర రక్త కణాలు 120 రోజులు ఉంటాయి. జీవితకాలం తెల్ల రక్త కణాలు 10 నుండి 15 రోజులు ఉంటాయి. ఇక గర్భధారణ కాలం 280 రోజులు, అంటే 40 వారాలు. మానవ పాదంలోని ఎముకల సంఖ్య 33, ప్రతి మణికట్టులోని ఎముకల సంఖ్య 8, చేతిలో ఉన్న ఎముకల సంఖ్య 27. అతిపెద్ద ఎండోక్రైన్ గ్రంథి ఏది? థైరాయిడ్. అతిపెద్ద శోషరస అవయవం ఏదంటే ప్లీహము. అతిపెద్ద మరియు బలమైన ఎముక ఏదంటే తొడ ఎముక. అతి చిన్న కండరం ఏదంటే స్టెఫీడియస్, మధ్య చెవిలో ఉంటుంది. మరి క్రోమోజోముల సంఖ్య 46, అంటే 23 జతలు. ఇక నవజాత శిశువు ఎముకల సంఖ్య 306. రక్త స్నిగ్ధత 4.5 నుండి 5.5. యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్ ఓ. యూనివర్సల్ గ్రహీత రక్త సమూహం ఏదంటే ఏబి. అతి పెద్ద తెల్ల రక్త కణం ఏదంటే మోనోసైట్. అతి చిన్న తెల్ల రక్త కణం ఏదంటే లింఫోసైట్. పెరిగిన ఎర్ర రక్త కణాల సంఖ్యను ఏమంటారంటే పాలీసైథేమియా అంటారు. శరీరంలోని బ్లడ్ బ్యాంకును ప్లీహం అది. జీవనది అంటారు దేన్ని? రక్తాన్ని. సాధారణ రక్త కొలెస్ట్రాల్ స్థాయి 100 mg/dl. ఇక రక్తంలోని ద్రవ భాగాన్నే ప్లాస్మా అంటాం. ఈ విధంగా శరీర భాగాలు ఉంటే ఇక మన ఆరోగ్యం పట్ల అవగాహన ఏంటంటే, సంపూర్ణ ఆరోగ్యం మనం ఎలా కాపాడుకోవాలంటే, ఈ రోజుల్లో ఆరోగ్యంగా జీవించటం అన్నది ఓ పెద్ద సవాలైంది. ఎన్నో అంశాలు మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తున్నాయి. అందువల్ల ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకుందాము. మరి మన చుట్టూ పొల్యూషన్, తినే ఆహారంలో కల్తీ, తాగే నీటిలో క్రిములు, సాయంత్రం కాగానే దోమలు, బయటకు వెళ్తే చెడు వాసనలు, వీటికి తోడు రకరకాల రోగాలు
మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో మన లైఫ్ స్టైలు, మనం జీవించే విధానం, చేస్తున్న ఉద్యోగాలు అన్నీ మన ఆరోగ్యంపై చెడు ప్రభావమే చూపిస్తున్నాయి. అందువల్ల ఈ రోజుల్లో ఆరోగ్యంగా జీవించడం అన్నది ఓ సవాల్ అవుతుంది. చాలామందికి 25 ఏళ్లకే అడ్డమైన వ్యాధులు వచ్చేస్తున్నాయి. 40 ఏళ్లకే ముసలితనపు లక్షణాలు కనిపిస్తున్నాయి. 60 ఏళ్ళు జీవించడమే కష్టం అవుతుంది. కానీ కొంతమంది మాత్రం ఈ రోజుల్లోనూ ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నారు. 100 ఏళ్లకు పైగా ఎలాంటి రోగాలు లేకుండా బతుకుతున్నారు. అలాంటి వాళ్ళ ఆరోగ్య రహస్యాల్ని పరిశోధకులు తెలుసుకున్నారండోయ్. అవేంటో మనము తెలుసుకుందాం. మరి మీరు కూడా ఫాలో అయిపోవచ్చు. మంచి ఆరోగ్యానికి 12 సూత్రాలటండి. ఒకటి ఏంటంటే అది జంక్ ఫుడ్కి చెక్ చెప్పటం. ఇది చాలామందికి నచ్చని టిప్పు. ఎందుకంటే ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు వంటివి తినడం కామన్ అయిపోతుంది. ఇంట్లో వండుకునే వీలు లేక చాలామంది ఇలాంటి ఫుడ్కి అలవాటు పడిపోతున్నాం. బట్ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. జంక్ ఫుడ్ బదులు పండ్లు, క్యారెట్ల వంటి కూరగాయలు, వేరుశనగ లాంటి పప్పులు తింటే ఎంతో మంచిది. ఇక రెండోది ఆరోగ్య సూత్రాల్లో 12 సూత్రాల్లో రెండోది ఏంటంటే వ్యాయామం మస్ట్ అండి. టైంకి తినడం, టైంకి పడుకోవటం ఎంత ముఖ్యమో బాడీని ఫిట్గా ఉంచుకోవటం అంతే ముఖ్యం. ఎక్సర్సైజ్ చేస్తే శరీరంలో వృధాగా ఉన్న ఆ కొవ్వు కరుగుతుంది. బాడీలో వివిధ పార్టులు ఎంత సైజులో ఉండాలో అంత సైజుకి వచ్చేస్తాయి. అదే ఎక్సర్సైజ్ చేయకపోతే కొన్ని శరీర భాగాలు కొవ్వు బేరుకొని అదనంగా పెరిగి అనారోగ్యాలకు కారణమవుతాయి. ఇక నడక, పరుగు, స్విమ్మింగు, యోగా, మెడిటేషన్ ఇవన్నీ స్ట్రెస్ పోగొట్టే ఫిట్నెస్ను పెంచుతాయండి. ఇక మూడో అంశం ఏంటంటే సరిపడా నిద్ర కావాలండి. మనందరం బాగా కష్టపడతాం, కానీ సరిగా నిద్రపోం. నిజానికి రాత్రి 8 గంటలకే పడుకొని ఉదయం 4 గంటలకు లేవటం సరైన పద్ధతి. కానీ ఈ రోజుల్లో చాలామంది రాత్రి 12కు పడుకొని తెల్లారి 6 గంటలకు లేచిపోతున్నారు. రోజు అదే సమయం కాకుండా వేరు వేరు టైమ్స్లో పడుకుంటున్నారు. ఇవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రోజుకు కనీసం 7 గంటలు పడుకోవాలి. 8 గంటలు పడుకుంటే ఇంకా బెటరు. నిద్ర సరిగా లేకపోతే బుర్ర హీట్ ఎక్కిపోతుంది, మతిమరుపు మొదలవుతుంది, ఇరిటేషన్ వస్తుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి షుగర్ వ్యాధి వస్తుంది, హార్మోన్లు దెబ్బతిని అడ్డమైన రోగాలు వస్తాయి. అన్నింటికీ చెక్ పెట్టాలంటే చక్కగా నిద్రపోవాలండి. ఇక నాలుగవ ఆరోగ్యపరమైన అంశం ఏంటంటే కాఫీ తాగండి, పర్వాలేదు. చాలామంది కాఫీ తాగటాన్ని ప్రమాదకరంగా భావిస్తారు. ఎందుకంటే అందులో కెఫైన్ ఉంటుంది కాబట్టి. బట్ రోజుకు 2 కాఫీలు తాగితే ఆరోగ్యానికి చెడు కంటే మేలేవో ఎక్కువ జరుగుతుందని ఇటీవల పరిశోధనలు తేల్చాయి. ప్రధానంగా టైప్ 2 డయాబెటీస్, మతిమరుపు, అల్జీమర్స్ వంటి రోగాలకు చెక్ పెట్టాలంటే కాఫీ తాగాలటండోయ్. బాడీ హైడ్రేట్గా ఉండేందుకు కూడా కాఫీ పనిచేస్తుంది. ఇక 5వ లక్షణం ఏంటంటే ఆరోగ్య సూత్రం పొగ తాగరాదు అనేది. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా చాలామంది స్మోకింగ్ మాత్రం వదలలేరు. కొన్ని రోజులు మానేసినా మళ్ళీ మనసు పీకేస్తుంది అంటూ మొదలుపెట్టేస్తారు. అలాంటి వారు గట్టిగా అనుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో పొగ తాగను అని బలంగా సెల్ఫ్ సజెషన్ చేసుకొని అలా డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే స్మోకింగ్ వల్ల అన్నీ నష్టాలే. క్యాన్సర్ వస్తుంది, ఊపిరితిత్తులు పాడైపోతాయి, నోట్లో కురుపులు వస్తాయి, ఇలా చెప్పుకుంటే చాలా రోగాలండి పొగ తాగటం వల్ల. దీనిపై డిబేట్ అనవసరం అనుకోండి. ఆరోగ్యం కావాలంటే స్మోకింగ్ వదిలేయాల్సిందే. ఇక నో ఆర్గ్యుమెంట్. ఇక 6వ ఆరోగ్య సూత్రం ఏంటంటే రిఫైన్డ్ ఫుడ్ వద్దండి. కొన్ని ఆహార కంపెనీలు ప్రాసెస్ చేసిన ఫుడ్ అమ్ముతాయి, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తయారు చేస్తాయి. అలాంటివి తినే బదులు ఫైబరు, ప్రోటీను, విటమిన్స్ బాగా ఉండేవి తినాలి. అంటే చేపలు, గుడ్లు తినవచ్చు. శాకాహారులు అయితే అవకాడో, క్యారెట్లు, పాలకూర వంటివి తినవచ్చు. బెర్రీసు, కమలాలు, దానిమ్మకాయలు అలాంటి పండ్లు తింటే ఆరోగ్యమే ఆరోగ్యం. ఇక 7వ ఆరోగ్య సూత్రం ఏంటంటే సుగంధ ద్రవ్యాలు వాడాలండోయ్. మన అదృష్టం ఏమిటంటే మన ఇండియాలో సుగంధ ద్రవ్యాలు చాలా ఎక్కువ. ఆ
స్పైసెస్లోను మంచి రుచి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడే చాలా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. సూక్ష్మక్రిములతో అవి పోరాడతాయి. అందువల్ల మనం వంటల్లో తప్పనిసరిగా పసుపు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆవాలు, ధనియాలు ఇలాంటివి తప్పనిసరిగా వాడాలి. ఇక అట్లానే 8వ ఆరోగ్య సూత్రం ఏంటంటే ఉదయం పూట ఫుల్గా తినాలండి. బాడీకి రాత్రంతా రెస్ట్ ఇస్తాం కాబట్టి తెల్లారే మన శరీర భాగాలన్నీ ఉత్తేజంతో ఉంటాయి. ఆ టైంలో వాటికి ఆహారం ఇస్తే అవి బాగా పనిచేస్తాయి. అందువల్ల మార్నింగ్ వేళ లేచిన 2-3 గంటల్లో బ్రేక్ఫాస్ట్ తినాలి. ఫాస్ట్గా కాకుండా బాగా నమిలి తినాలి. అలాగే కాస్త ఎక్కువగానే తినాలి. మధ్యాహ్నం కాస్త తక్కువ తినాలి, రాత్రికి ఇంకా తక్కువ తినాలి. అలాగే ఆహారంలో ఫ్రూట్స్ కూడా ఉండేలా చూసుకోవాలండి. ఆహారం తినే ముందు తర్వాత ఓ గ్లాసు నీరు తాగటం మర్చిపోకూడదు. ఇక మరో ఆరోగ్య సూత్రం 9వది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తప్పనిసరిగా మనం తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ రేట్ ఎక్కువ, వాటిని సంపన్నులే తినగలరు అని చాలామంది అంటూ ఉంటారు. కావచ్చు కానీ అందరూ డ్రై ఫ్రూట్స్ తింటూ ఉండాలి. గింజలు, పప్పులు, బద్దల వంటివి తినాలి. బాదం, పిస్తా, జీడిపప్పు ఇటువంటివి ఎక్కువ తినకపోయినా వారానికి 3 సార్లు అయినా అలాంటివి కొద్ది మొత్తంలో తినాలి. ఇక వేరుశనగ, బఠానీలు, శనగలు, బీన్స్, మొక్కజొన్న ఇలాంటివి కాస్త ఎక్కువే తినొచ్చు. ఇవన్నీ మనల్ని ముసలితనం రాకుండా కాపాడుతాయండోయ్. ఇక 10వది ఆరోగ్య సూత్రం ఏంటంటే మంచి కొవ్వు తీసుకోవాలి. మన బాడీలో మంచి కొవ్వు, చెడ్డ కొవ్వు అని 2 ఉంటాయి. మంచి ఆహారం తింటే మంచి కొవ్వు తయారవుతుంది. అది మనకు ఎంతో మేలు చేస్తుంది. అదే ఎక్కువగా నూనెలో వేయించిన ఫ్రైలు అటువంటివి తింటే చెడ్డ కొవ్వు గూడు కడుతుందండో శరీరంలో. అది చాలా డేంజరస్. దానివల్ల సర్వరోగాలు వస్తాయి. చర్మం పాడవుతుంది, జుట్టు రాలిపోతుంది, జీర్ణక్రియ దెబ్బతింటుంది, షుగరు, బీపీ, హార్ట్ అటాక్ ఇలా ఎన్నో రోగాలు వస్తాయి. అందుకే మనం మంచి ఆహారం తినాలి, ఎక్కువగా ఉడికించినవి తినాలి. ఇక 11వ ఆరోగ్య సూత్రం ఏంటంటే అతిగా పనిచేయొద్దండి. కొంతమంది పని రాక్షసులా పనిచేస్తారు. పని తప్ప మరో లోకం వాళ్ళకి తెలియదు. అలా కూడా ఉండకూడదండోయ్. పని టైంలో పని చేయాలి. రోజులో 3-4 గంటలు రిలాక్స్ అయ్యేందుకు కూడా వీలు కల్పించుకోవాలి. మరీ ఎక్కువ టెన్షన్లు పెట్టుకోకూడదు. మాటికి టెన్షన్ వద్దు, కూల్ అనుకుంటూ మన మనస్సుకు మనమే చెప్పుకొని మనస్సును తేలిక చేసుకోవాలి. టీవీల్లో, మొబైళ్ళల్లో కామెడీ సీన్లు వంటివి చూడాలి. తద్వారా టెన్షన్లు కాస్త తగ్గుతాయి. ఇక ఏంటంటే 12వది స్వచ్ఛమైన గాలి అండి. ఇళ్లల్లో, ఆఫీసుల్లో డోర్లన్నీ మూసేసుకొని ఏసీల్లో జీవిస్తే అంతా నష్టమే. బయట నుంచి వచ్చే గాలిలో ఆక్సిజన్ ఎక్కువ. అది మన బ్రెయిన్కి చాలా అవసరం. అది అందేలా చేయాలి. మొక్కలు, చెట్ల మధ్య నడవాలి. వీలైనంత వరకు ప్రకృతిలో జీవించేందుకు ప్రయత్నించాలి. అప్పుడు ఆరోగ్యమే ఆరోగ్యం. మరి అవన్నీ మనం పాటిస్తే మంచిది కదా. అందుకే రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు మనం ఇవన్నీ వాళ్ళకి తెలియజేసి వాళ్ళలో అవగాహన పెంపొందించటం ముఖ్యమైనటువంటి పనిగా మనం స్వీకరించాలి పెద్దవాళ్ళంగా. అదండి మానవ శరీరం అవగాహన ఆరోగ్యం అనేటువంటి అంశాన్ని మిత్రులు సేకరించి అందజేయగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.